సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తారని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఏఈలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏఈలో విద్యార్థుల సౌకర్యాలు చదువులు కంటే రాజకీయాలే ఎక్కువగా నడిచాయని, ఇకపై అలా కాకుండా అన్ని వర్గాల విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించే అంశంపై దృష్టి సారిస్తామన్నారు. డ్రగ్స్ రహిత విశాఖగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రశాంత విశాఖను యథావిధిగా ఉంచుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలోని ఏయూ ఇన్ఛార్జి బీసీతో పాటు పలువురు ఆచార్యులు, ఇతర బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఎంపీ గారు ఫ్లాగ్ చేస్తారు. ఎన్సీసీ ప్లీజ్ ఎంపీ గారు ఈ యొక్క ర్యాలీ ఫారెస్ట్ స్టూడెంట్స్. ఓకే రెడీ. మన భరత్ గారు ఈ రోజు పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, క్యాంపస్, గ్రీన్ క్యాంపస్ థ్యాంక్ యూ సార్. రండి. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, మొక్కలు నాటుదాం, కాలుష్యాన్ని మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం. నమస్కారం అండి. మొదటిగా దేశవ్యాప్తంగా, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు, ఈ హరికేన్ వల్ల కూడా చాలామంది వరదల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకంగా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో వరదలు ఎంత డ్యామేజ్ చేసినాయో, ఎలా ఇనండేట్ చేసినాయో అందరం మనం మీడియా ద్వారా కూడా చూడటం జరిగింది. ఆల్రెడీ కొన్ని ప్రాణాలు కోల్పోయాము, ఇంకా చాలామంది ఇబ్బందులు ఉన్నారు. అందరూ సేఫ్టీకి చేరాలని అండ్ నార్మల్సీ కూడా రిస్టోర్ అవ్వాలని చాలా త్వరగా కోరుకుంటున్నాము. మొదటి నుంచి ఎలాగైతే ఇక్కడ విశాఖపట్నంలో హుడూడ్ సైక్లోన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఇక్కడ 9 రోజులు ఉండి సిటీ మళ్ళీ కాలు మీద నిలబడేటట్టు పనిచేశారు. ఇప్పుడు అదేవిధంగా ఇంకా స్పీడ్గా నిన్న కూడా మీరు చూశారు, రాత్రి 2 గంటలు 3 గంటల దాకా కూడా అన్ని ఏరియాస్ని రివ్యూ చేసుకుని ప్రతి ప్రాంతానికి విజయవాడ, గుంటూరులో ఒక్కొక్క ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి మన మంత్రులు కూడా అక్కడ పర్యటిస్తూ రిలీఫ్ అందజేస్తున్నారు. మా తరపు నుంచి కూడా ఇప్పుడు త్వరలో నేను కూడా సోషల్ మీడియాలో పెడదాం అనుకున్నాము. గీతం యూనివర్సిటీ తరపు నుంచి 50,000 మీల్స్ కూడా మేము ఇప్పుడు ఇక్కడ మా దగ్గర వండి ట్రైన్ ద్వారా పంపిస్తున్నాము ఓవర్ ది నెక్స్ట్ 2 days. ఇంకా అవసరమైతే ఇంకా మీల్స్ కూడా మా తరపు నుంచి ఒక రిలీఫ్ సపోర్ట్గా మేము ప్రకటించడం జరగబోతుంది. అయితే విజయవాడ ఫ్లడ్స్ ఇష్యూ తర్వాత ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీకి రావడానికి కారణం ఏంటంటే ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ ఇవాళ
500 trees మాస్టర్ 1000 trees అక్కడ ఒక రోలో ఈ గ్రౌండ్ చుట్టూ ప్లాంట్ చేయడం జరిగింది. దాంట్లో 5 నేను ప్లాంట్ చేశాను. అది కాకుండా ఇక మిగతా ఇష్యూస్ కూడా తీసుకున్నారు. డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అని, సే నో టు ప్లాస్టిక్ అని, ఇంకేంటి ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్, 4వది క్లీన్ అండ్ గ్రీన్ క్యాంపస్ తయారు చేయాలని. నేను కూడా ఏయూకి మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత రావడం ఇదే ప్రోగ్రాము. అండ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రార్ కూడా అపాయింట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం రావడం. సో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను దట్ ఏయూ ఎన్నో సమస్యల వల్ల రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. ఏయూకి మళ్ళీ పూర్వవైభవం రావాలి అంటే దీని మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర విద్యామంత్రి నారా లోకేష్ గారు కూడా దీని మీద చాలా సంకల్పంతో ఉన్నారు. ర్యాంకింగ్లోనే కాదు, అన్ని విధాలుగా ఏయూలో పిల్లలకి, టీచర్స్కి, సమాజానికి ఏదైతే ఏయూ మీద ఒక మంచి అభిప్రాయం ఉందో అది అనేక కారణాల వల్ల దిగజారిపోయింది. దాన్ని తిరిగి తీసుకుని రావాలంటే అది అంత ఈజీగా చేయగలిగింది కాదు, కానీ చాలా కష్టపడాలి. నా వంతు కృషి ఏం చేయాలో తప్పకుండా చేస్తాము. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ను, అకాడమిక్ లీడర్షిప్, టీచింగు, స్టూడెంట్స్ అందరూ సక్రమంగా ఒక యూనివర్సిటీలో ఏం జరగాలి అవి సక్రమంగా జరిగేటట్టు చేసే విధానంగా నా ప్రోత్సాహం, సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉంటుంది. చిన్న చిన్న ఇష్యూస్తో ఇవాళ రిజాల్వ్ చేస్తాము. కొన్ని సీరియస్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి కొంత టైం పట్టొచ్చు, బట్ తప్పకుండా గవర్నమెంట్ దానికి కమిటెడ్గా ఉంది. అసలు నేను ఒక విద్యావేత్తగా గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అసలు రాజకీయం అసలు మా యూనివర్సిటీలో మేము అసలు ఎంటర్ అవునేమో. కానీ దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాలు ఏయూఏ ఒక పొలిటికల్ ఆఫీస్ లాగా నడిచింది అనేది చాలా బాధాకరము. అనేక కారణాలు, కొందరు వ్యక్తులు కూడా. సో ఆ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్నా ఎక్కువ ఉంటాయి, కానీ కుదిరినంత వరకు దాన్ని మినిమైజ్ చేయడము, న్యాయం కూడా జరిగే విధంగా పనిచేయాలని అనుకుంటున్నాను. ఇంకోటి రూమర్స్ కూడా ఇది విశ్లేషించడానికి ఏయూ అనే టాపిక్ అందరికీ చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఏ చిన్న విషయం జరిగినా సరే దాని మీద ఏదో ఒక అభిప్రాయం వాట్సాప్లో సర్క్యులేట్ చేయడము. సో ఎవరేం తొందరపడక్కర్లేదు. ఏయూలో ఉండాల్సిన వాళ్ళు మంచి టీచింగ్ చేయాలి, మంచి రీసెర్చ్ చేయాలి, వాళ్ళ పని, వాళ్ళ బాధ్యత ఏదైతే ఉందో అది పూర్తి చేయాలి. పిల్లలు ఇక్కడ స్వేచ్ఛగా చదవగలగాలి, ఫ్రెండ్షిప్స్ చేసుకోవాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. వాళ్ళు ఏదైనా డ్రగ్స్ కూడా ఇక్కడ ఏదైనా పాస్ అయితే ఇక్కడ కన్జ్యూమ్ చేయకూడదు. దాని మీద కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ మన చుట్టూ ఉన్న సమాజమే సరిగ్గా లేనప్పుడు ఆ సమాజంలో ఉన్న సమస్యలు కూడా యూనివర్సిటీ లోపలికి వస్తాయి. సమాజం ఇప్పుడు పొలిటికల్ వ్యవస్థలో మార్పు వచ్చింది, కొత్త అలయన్స్ కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మా తరపు నుంచి డ్రగ్స్ లేని విశాఖపట్నంగా తయారు చేయాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోపలికి తీసుకుని రావాలి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండకూడదు అనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. ఏయూలో కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్, నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా కొందరు పాతుకుపోయి ఉన్నారనేది చాలామంది చెప్పే విషయం. అది మెల్లమెల్లగా ఐడెంటిఫై చేసుకుని అందరినీ వీడౌట్ చేస్తాము. దేనికి తొందరపడక్కర్లేదు. నేను కూడా జనరల్గా రూమర్స్కి పెద్ద రియాక్ట్ అవ్వను. అండ్ నెగిటివ్ ప్రచారానికి, పాజిటివ్ ప్రచారానికి కూడా పెద్ద రియాక్ట్ అయ్యే మనస్తత్వం నాది కాదు. ఏ ఇష్యూలో అయినా లోతు లోపలికి వెళ్ళి అర్థం చేసుకుని దాన్ని మనం రియాక్ట్ అవ్వాలి. ఇవాళ ఏ అవగాహన వచ్చినా సరే అది విద్యామంత్రికి కూడా చేర్చుతాము. ఆయన కూడా అక్కడున్న అధికారులందరితో ఒక సమీక్ష పెట్టుకుని ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఆయన నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్ర యూనివర్సిటీ ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ మనం మళ్ళీ ఒక మంచి పీరియడ్ లోపలికి తీసుకొస్తామని బలంగా నమ్ముతున్నాము. అంతేకాకుండా హై స్కూల్స్, మిడిల్ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ అవి కూడా చాలా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ పిల్లలకి సమాజంలో స్కూల్ ఎడ్యుకేషన్లోనే అవుతుంది. మొన్నే మేము చంద్రంపాలెం హై స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ చూసింది ఏంటంటే పిల్లలు చాలా బాగున్నారు, ఉత్సాహంగా ఉన్నారు, కానీ వాళ్ళ ఇంగ్లీష్ రీడింగ్ ఎబిలిటీ, అండర్స్టాండింగ్ ఎబిలిటీ చాలా లిమిటెడ్గా ఉంది. ఒక 10th క్లాస్ చదివే పిల్లలకి దానికన్నా ఎక్కువ ఉండాలి, కానీ అనేక కారణాల వల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అవి కూడా మనం వెంటనే కరెక్ట్ చేయలేము. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం విద్య ఏదో ఒక స్విచ్ లాగా అనుకున్నారు, స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది, ఆఫ్ అయితే ఆఫ్ అయిపోతుంది అని. విద్య అట్లాంటిది కాదు. విద్య ఒక చెట్టు పెంచడం లాగా, ఒక మొక్క నాటితే దానికి బాగా చూసుకుని నీరు పోసి ఎవరు దాన్ని హాని చేయకుండా చూస్తే అది ఒక మహావృక్షం లాగా అవుతుంది. కానీ అది మొక్కలాగే ఉన్నప్పుడు దాన్ని ఎవరో తొక్కేస్తే అది చనిపోతుంది.
సో విద్యను జాగ్రత్తగా కాపాడుకుందాం. తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు, మంచి సంపాదన కూడా పొందారు. కానీ అదే పేరు, సంపాదన మనం ఇంకా కాపాడుకోవాలంటే నైతిక విలువలు ఉన్న విద్య కూడా అందరికీ అందజేసి, సంపదతో పాటు ఒక ఇంటిగ్రిటీ వాల్యూస్ ఉన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు అనే పేరు సంపాదించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ అండి ప్యాక్ చేసి మా దగ్గర పెద్ద సిబ్బంది ఉంది కాబట్టి మేము ఫుడ్ వండి ఇప్పుడు పొద్దునే ఫస్ట్ విడత కూడా పంపించేసాము. వాళ్ళకి బహుశా సాయంత్రం ఒక 4-5 కల్లా చేరిపోతుంది. మేము ప్రతి మీల్కి పంపిస్తున్నాము. ఇప్పుడు కోసం 50,000 మీల్స్ ఇప్పుడు కోసం కమిట్ అయ్యాము. ఇంకో 50,000 కూడా అవసరమైతే మేము పంపిస్తాము.